నవంబర్ 5 యోహాను సువార్త 19వ అధ్యాయము 19 నుండి 24 వచనములు. ఇప్పుడు సైనికులు తమ నీచమైన కార్యాన్ని ముగించారు. వారు ప్రభువును సిలువకు వేలాడదీసి ఆయన శిరస్సు మీద పై విలాసము పెట్టి సిలువను పైకి లేవనెత్తి సిలువ వేయబడిన నేరస్తుని వస్త్రాలను ఎప్పుడూ పంచుకున్నట్లే ఇప్పుడు కూడా పంచుకున్నారు. అనేక దేశాల్లో మరణశిక్షకు గురయ్యే వ్యక్తి వస్త్రాలు అతన్ని ఉరితీసే వ్యక్తికి చట్టపరంగా వర్తిస్తాయి. మన ప్రభువు వస్త్రాల విషయంలో కూడా అదే జరిగింది. వారు ఆయన చేతుల్ని కాళ్లను సిలువకు మేకులతో కొట్టకముందు ఆయనను బహుశా వివస్త్రునిగా చేసి ఉండొచ్చు. వారు తమ పనిని ముగించేంత వరకు ఆ బట్టలను ఒక ప్రక్కన పడేసి ఉంటారు. ఇప్పుడు వారు బట్టల్ని తీసుకున్నారు. ఇలాంటి సందర్భాల్లో వారు అనేక సార్లు చేసినట్లే ఇప్పుడు కూడా ఆ బట్టల్ని పంచుకోవడానికి ముందుకెళ్లారు. సైనికుల ప్రవర్తన అనేక వేల సంవత్సరాల క్రితం ఇవ్వబడిన ప్రవచనానికి నెరవేర్పు అని చెప్పబడింది. కీర్తన 22:18. మెస్సియా బట్టలు పంచుకోబడతాయని మాత్రమే కాక వాటి కోసం మనుష్యులు చీట్లు వేశారని కూడా ప్రవచనం చెబుతుంది. ఆ 4 రోమా సైనికులు వాస్తవానికి లేఖన సత్యాన్ని నెరవేర్చారని భావించలేదు. ప్రభువు వస్త్రం చాలా బాగుంది కనుక దాన్ని చింపడానికి ఇష్టపడక వాటిని ఎవరు పొందుకోవాలని తెలుసుకోవడానికి చీట్లు వేశారు. అయినా వారు ఇది చేసి బైబిలు దైవిక అధికారాన్ని నిరూపించే గొప్ప సాక్ష్య సమూహంలో చేర్చబడ్డారు. దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికి మనుషులు దేవుని చేతిలో సాధనాలని తక్కువగా గుర్తిస్తారు. మిగతా నేరస్తులందరి వలె మన ప్రభువును శిక్షించారని మనం గమనించాలి. ఆయన వివస్త్రునిగా చేయబడి ఆయన కండ్ల ముందే ఆయన బట్టల్ని అమ్మేశారు. ఆయన్ని అప్పటికే చనిపోయిన వానిగా మనుష్యులు తృణీకరించిన వానిగా చూశారు. ప్రభువు అనేక విషయాల్లో ఉన్నట్లే ఈ విధంగా కూడా మనకు ప్రత్యామ్నాయంగా ఉండడం గమనించదగ్గ విషయం. ఆయన వివస్త్రునిగా చేయబడ్డాడు. మనం నీతి వస్త్రంతో కప్పబడి నిర్దోషులంగా ఎంచబడాలని ఆయన పాపిగా ఎంచబడి శిక్షణ పొందాడు. ధ్యానం కోసం మనిషి చిన్నపాటి దుర్మార్గ కార్యాలు కూడా దేవుడు తన సేవకు వాడుకోగలడు.